కాకినాడ జిల్లా జగ్గంపేటలో గల ప్రభుత్వ మోడర్న్ డిగ్రీ కాలేజీని 50 లక్షల కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేస్తున్నట్లు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. జగ్గంపేటలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ మాట్లాడుతూ నెల రోజుల వ్యవధిలోనే తామిద్దరూ కలిసి మోడర్న్ డిగ్రీ కాలేజ్ కి SPNCL నిధులు సాధించామని వెల్లడించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మోడర్న్ కాలేజీ ఏ విధమైన అభివృద్ధికి నోచుకోలేదని నేడు కేంద్ర ప్రభుత్వం నిధులతో పాటు రాష్ట్ర మంత్రి లోకేష్ ను కలిసి 35 లక్షల రూపాయలు నిధులు కోరగా ఆయన వెంటనే స్పందించి నిధులు కేటాయించారని తెలిపారు. పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనడానికి ఇదే నిదర్శనం అని వారు స్పష్టం చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రూసా ఫండ్ కూడా జరిగింది. 6 కోట్లు రాష్ట్రీయ ఉచిత శిక్ష అభియాన్ కింద సెంట్రల్ గవర్నమెంట్. కానీ అక్కడ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కానీ జువాలజీ అలాగే కంప్యూటర్స్ కి సంబంధించిన ల్యాబ్స్ లో ఎక్విప్మెంట్ లేదు. సో స్టూడెంట్స్ థియరిటికల్ నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు కానీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండట్లేదు. సో ఈ విషయము మాకు రిటైర్ అయిన చంద్రనాయుడు గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇలాగా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారండి, ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల పూర్తిగా వాళ్ళకి రావాల్సిన ఎడ్యుకేషన్ రావట్లేదు. సో వెంటనే నేను గవర్నమెంట్ మింట్ ఉంది, ఆ కంపెనీకి నేను తెలియజేయడం జరిగింది. అందులో నేను డైరెక్టర్ CSR ఫండ్స్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. 50,09,000 ప్రపోజల్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఆఫీసర్స్ గత నెల 24వ తారీఖున ఎమ్మెల్యే గారిని కూడా కలిసి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో ఆ ప్రపోజల్ ఎప్పుడు అయితే శాంక్షన్ అయింది. సో ఇదంతా కూడా జెమ్ పోర్టల్ అంటే గవర్నమెంట్ ఈ పోర్టల్ ద్వారానే రివ్యూ చేసి ఈ కాలేజ్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయంలో ఎమ్మెల్యే గారికి చాలా చాలా ధన్యవాదాలు. వచ్చి ఎమ్మెల్యే గారితో మాట్లాడటం, ఎమ్మెల్యే గారు కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది డిగ్రీ కాలేజ్. సో రాబోయే రోజుల్లో రావడంతో తప్పకుండా స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతారు. అదేవిధంగా మోడీ గారి ప్రభుత్వం మన దేశం వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ కంట్రీగా 2047 నాటికి డెవలప్డ్ కంట్రీగా తయారవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ప్రణాళికలు కూడా రచిస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా మన చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ కూడా చేయడం జరిగింది. చాలా సంతోషదాయకం. మనకున్నటువంటి మోడల్ డిగ్రీ కాలేజీ మరి ఇంకా పూర్తి స్థాయిలో అది ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతించిన ప్రభుత్వం అలసత్వం వల్ల ఆ మోడల్ డిగ్రీ కాలేజీ గత ప్రభుత్వంలో అలాగే 2019 ఎంతవరకు చేసామో అక్కడతో ఆగిపోయినటువంటి పరిస్థితి. దాన్ని మళ్ళీ తిరిగి ఇప్పుడు డెవలప్మెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి రామ్ కుమార్ గారు ప్రత్యేకంగా మన మోడల్ డిగ్రీ కాలేజీని వచ్చి చూడడం, పర్యవేక్షించడం, మనకు కావాల్సినటువంటి నీడ్స్ ఏంటి, దానికి నేనేం చేయగలను అని చెప్పి ఆయన ఆలోచన చేయడం, దానికి సంబంధించినటువంటి అధికారులను కూడా ఇక్కడ పర్యవేక్షణకు పంపడం, వాళ్ళు కూడా ఇక్కడ ప్రిన్సిపల్ గారిని కలవడం, నన్ను కూడా ప్రత్యేకంగా వచ్చి కలవడం. ఏం కావాలి అంటే ఒక 50 లక్షల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేయాలండి అని ఆ ప్రపోజల్స్ పట్టుకెళ్తున్నాం. మా డైరెక్టర్ గారు ఏదైతే రామ్ కుమార్ గారు ఉన్నారో వారికి కూడా మేము ఇస్తా ఉంటాం. ఆయన చాలా బాధ్యత తీసుకుని దీన్ని శాంక్షన్ చేయించడం ఇదంతా కూడా కనీసం 40 రోజుల్లో జరిగింది. మా ఇద్దరి కలయిక గాని ఈ కార్యక్రమం రూపొందించడం గాని శాంక్షన్ చేయడం గాని అంతా 40 డేస్ లోపులోనే జరిగినటువంటి కార్యక్రమం ఇది. ఆ డిగ్రీ కాలేజీ పూర్తి స్థాయి ఫండ్స్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. నేను వెళ్ళి కూడా కాలంలో ఫోన్ చేసి చెప్పాను, ఇలా రేట్స్ కానీ మీరు ఎస్టిమేట్ లో పెంచితే నా పెండింగ్ లో ఉన్నటువంటి కాలేజీ కంప్లీట్ అవుతుందని చెప్పి ఇమీడియట్ గా నువ్వు వాట్సాప్ పెట్టు, ఆ డీటెయిల్స్ అయినా నేను వాడికి పర్మిషన్ ఇస్తాను. వెరీ నెక్స్ట్ డే డన్ అని చెప్పేసి నాకు మెసేజ్ రేట్ అని చెప్తే ఆ రేట్లు యాక్సెప్ట్ చేసి వాళ్ళు పెరిగినటువంటి రేట్లు గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి వాళ్ళు మనం కాంట్రాక్ట్ పని చేయడానికి అవకాశం కలిగే పరిస్థితి కలిగింది. ఇది పనిచేస్తే ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో NDA ప్రభుత్వం పనిచేస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ.